హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైస్. జూన్ నెలలో మా గార్డెన్ లుక్ అండి ఇది. ఇంకా అంతా బ్లూమింగ్ స్టార్ట్ అవ్వలేదు. కొన్ని కుండీల్లో బాగా పూలు రాలేదు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కొంచెం కొంచెం టైం పడుతుంది అన్నమాట. తర్వాత బంతి మొక్కలు అవన్నీ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఈసారి మ్యారీగోల్డ్ అన్నీ చిన్న చిన్న పాట్స్లో పెట్టేశానండి. ఇవి ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క కలరు ప్లస్ వైట్ మిక్స్ చేసి పెట్టాను. చూడండి, ఇది ఆ వైట్ ఉంది కదండి, అది పెరేనియల్స్. దాని పక్కనే ఇంకోటి పింక్ కలర్ తెచ్చాను మొన్న. అది ఈ పింక్ వైట్ పక్క పక్కన ఉంటే బాగుంటుందని లైట్ పింక్ కూడా తెచ్చాను, ఫ్రంట్లో పెట్టాను. చూపిస్తాను మీకు. చూడండి, ఈ వైట్ పక్కన పింక్ అన్నమాట. మొన్న హోమ్ డిపోకి వెళ్ళి తెచ్చాను. $10కి ఇచ్చారనమాట. ఇప్పుడు చూడండి, జినియాలు పెట్టాను, ఇప్పుడే పెరుగుతున్నాయి అన్నమాట. బాగుంది కదా ఇలా చూస్తుంటే గార్డెన్. జినియాస్ ఇప్పుడిప్పుడే పూలు వస్తున్నాయండి. గ్రౌండ్లో పెడితే అంత తొందరగా పెరగవండి, మెల్లగా పెరుగుతాయి. గ్రోత్ చాలా నిదానంగా ఉంటుంది అనమాట. పాట్స్లో పెట్టిన మొక్కలకి గ్రౌండ్లో పెట్టిన మొక్కలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, ఆ లైట్ పింక్ కలరు ఇప్పుడు కొత్తగా తెచ్చిపెట్టాను అనమాట. పెరేనియల్ $10కి ఇచ్చారు. అది చూడండి, ఆ లైట్ పింక్. దాని పక్కనే వైట్ కూడా పెట్టాను, ఇంకా బ్లూమింగ్ రాలేదు. ఈసారి గులాబీలు మట్టుకు చాలా తక్కువ పూసినాయండి. ఈసారికి ఈ ఫ్రంట్లో ఉన్న గులాబీ లాస్ట్ ఇయర్ ఎన్ని పూలు పూసిందో అసలు చెప్పడానికి వెళ్ళలేదు. చూడండి, చిలకగన్నేరు గింజలు తీసుకొచ్చి పెట్టాను అనమాట. మన ఊరు నుంచి తెచ్చి పెట్టాను. అవి ఎంత జర్నీ చేసినాయండి. వెంట్రప్రాడ్ నుంచి గుడివాడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కెనడా నుంచి డెన్వర్ వచ్చినాయి అన్నమాట. ఎంత చిలకగన్నేరు మొక్కలు, నాకైతే భలే ఇష్టం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా చిలకగన్నేరు మొక్కలు పెట్టాలని. అక్కడక్కడ పాట్స్లో పెట్టాను, ఇంకా ఫ్లవర్స్ రాలేదండి. ఫ్లవర్స్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను. ఈసారి ఏంటంటే నాకు లిల్లీస్ కోసం వెయిట్ చేశాను. ఆ లిల్లీస్ పూచిని డే లిల్లీస్ 3 కలర్స్, ఆరెంజ్, ఎల్లో, మెరూన్ కలర్ పూసాయి. చూడండి, ఆ వైట్ ఫ్లవర్స్ కూడా పెరేనియల్ ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ పెట్టాను. అది ఎవ్రీ ఇయర్ దాని అంతట అదే వస్తుంది. చూడండి, మా డే లిల్లీస్ బాగున్నాయి కదా. ఇక్కడంతా జినియాస్, ఖాళీగా ఉన్న ప్లేస్ అంతా జినియాస్ పెట్టానండి. అవి ఇంకా కొంచెం పెరిగితే పెద్దగా అయితే బాగుంటాయి. మా హైడ్రాంజియాస్ చూసారా ఎంత బాగా ఫ్లవర్స్ వచ్చినాయో. వైట్ హైడ్రాంజియాస్ లాస్ట్ ఇయర్ ఆ బుషెస్ అన్నీ తీసి పెట్టించాను కదా, ఇది సెకండ్ ఇయర్ అనమాట బ్లూమింగ్ వచ్చి. ఈ స్టాండర్డ్ హైడ్రాంజియాస్ ఇంకా ఫ్లవర్స్ రాలేదు. మా ఈ ఇయర్ రావేమో అని భయపడ్డాను, కానీ బడ్స్ స్టార్ట్ అయినాయి. ఇంకొంచెం టైం పడుతుంది అనుకుంటా. చూడండి, అలా బుషీగా దగ్గర అలా ఫ్లవర్స్ జంగిల్లాగా ఉంటే ఇష్టం అండి నాకు. అందుకని దగ్గర పెడతాను అన్నమాట, ఖాళీ లేకుండా. ఇగో ఆ ఖాళీలో అంతా నింపేశాను. ఇప్పుడు మెల్లగా అది బ్లూమింగ్ స్టార్ట్ అయ్యాక బాగుంటుంది అన్నమాట. చూసారా, ఎల్లో లిల్లీస్, డే లిల్లీస్ ఎంత బాగున్నాయి కదా. ఎల్లో, మెరూన్, ఆరెంజ్ 3 కలర్స్ ఉన్నాయి. ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయి, వైట్ కూడా ఉంటుంది. ఈసారి కలెక్ట్ చేసి పెడతాం అనుకుంటున్నాను. అలా పాట్స్లో పెట్టేస్తే దాని అంతటా అవే వచ్చేస్తున్నాయండి. పాట్స్లో అయితే అలాగే ఉంచేస్తున్నాను అనమాట. ఈ ఆరెంజ్ కలర్ చూసారా, ఇంకా విచ్చుకోలేదు. విచ్చుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఇది చూడండి, పెరేనియల్స్ పెట్టేస్తే మనకి పని ఉండదండి, వాటంతట అవే వస్తాయి. ఇవి చూడండి, బ్లూమింగ్ చాలా అంటే లాంగ్ బ్లూమింగ్ అనమాట. ఎక్కువ కాలం బ్లూమింగ్ ఉంటుంది. ఈ వైట్ ఎందుకని ఈ వైట్ పక్కనే జతగా పింక్ పెట్టాను అనమాట. గులాబీ వెనక ఉండిపోయింది కదా, ఆ గులాబీని తీసి ఇక్కడ పెట్టాను. చూడండి ఎంత బాగుందో కదా వైట్.
ఏదో ఫ్లవర్ వాజులో పెట్టుకునే బొకేస్ లాగా అట్లా ఉన్నాయి కదా పూలు. ఈ బంతి మొక్కలు అవి చిన్న పాట్స్లో పెట్టాను, ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఆ చిన్న చిన్న పాట్స్లో మొక్కలు తీసుకొస్తాం కదా పడేయను, ఆ పాట్స్లో కూడా పెట్టాను అనమాట. ఇది వైట్ కలర్ అండి. నేను అలా స్ప్లిట్ చేసి అక్కడక్కడ పెడుతూ ఉంటాను. ఇంకో చోట కూడా పెట్టాను, ఇక్కడ కూడా పెట్టాను, అది వైట్. నెక్స్ట్ ఇయర్కి ఇంకెక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ పెట్టింది కూడా పెరేనియల్లే, అది పర్పుల్ కలర్ వస్తుంది అనుకుంటా ఫ్లవర్స్. ఆరెంజ్ కలర్ డే లిల్లీ. బంతి మొక్కలు చూసారా చిన్న పాట్స్లో ఎంత చూసారా. మా చంద్రకాంత పెరుగుతుంది ఇప్పుడిప్పుడే బాగా. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి వాటంతట అవే వస్తాయి. చంద్రకాంత ఎంత మొండివో మీకు తెలుసు కదా. 2 మొక్కలు పెద్దవైనాయండి, ఇంకా పెట్టాలనుకుంటున్నాను. హైదరాబాద్లో నాకు ఒక్క ఎల్లో కలరే దొరికాయి. మా అపార్ట్మెంట్స్లో ఉన్న గార్డెన్లో ఎల్లో కలర్ ఉన్నాయి, అవి తెచ్చానమాట. ఇంకా కలర్స్ కలెక్ట్ చేయాలి, అక్కడక్కడ పెడితే బాగుంటుంది కదా. ఈవినింగ్ టైంలో పూస్తాయి, బాగుంటుంది చూడటానికి. మంచి వాసన కూడా వస్తుంది కదండి. ఇక్కడ అమెరికాలో చాలామంది పాట్స్లో మల్లె మొక్కలు పెట్టుకుని పెంచుకుంటారు. మళ్ళీ మొన్న నేను కొనుక్కొద్దామని చూస్తే అది ఏంటో $30 చెప్పాడు. $30 కాదు, $50 చెప్పేసరికి నాకు కొనుక్కు రావాలనిపించలేదు. వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, వాళ్ళు ఇస్తామన్నారు మల్లె మొక్క ఒకటి. ఈసారి మల్లె మొక్క పెట్టాలి అనుకుంటున్నాను. మల్లె మొక్క పెట్టుకొని లోపలికి పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టి దాన్ని కాపాడి మళ్ళీ సమ్మర్లో బయట పెడుతూ ఉంటారనమాట ఇక్కడ, ఎందుకంటే వింటర్లో చనిపోతుందని. చూసారా పెరేనియల్స్ ఎంత బాగా పూసినాయో. అవతలదేమో పింక్ కలర్ అండి, అది పీనీస్ అంటారండి. పీనీస్ అని భలే బాగుంటాయి, ఎంత బాగుంటాయో ఫ్లవర్స్. పెద్ద పెద్ద పూలు భలే ఉంటాయండి. అవి ఇంకా బ్లూమింగ్ రాలేదు, నెక్స్ట్ ఇయర్ ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇదిగోండి ఆరెంజ్ కలర్ పూసాయి చూసారా. గ్రౌండ్లో చిన్న దుంప పెట్టాను అంతే,